వాక్యమైనదేమో వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడమని, ఉదక స్నానం చేయించమని వాక్యం ద్వారా మిమ్మల్ని వేడుకుంటూ ఆత్మకార్యం జరిగించమని, మీ ప్రజలతో మాట్లాడమని, సంధించమని, బాగు చేయమని, బుద్ధి చెప్పమని యేసయ్య నామమున తండ్రి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. జాగ్రత్తం. చాలా ప్రాముఖ్యమైన వాక్య సందేశం ఈరోజు దేవుడు సూటుగా మీతో మాట్లాడబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినాలి. పౌలు శీలలు నాకు తెలుసు అనే పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి నాకేం తెలియదు ప్రభు అని మాట్లాడినని మనసులో అడగండి. చూద్దాం. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. చాలా ప్రాముఖ్యమైంది. 2000 సంవత్సరాల కిందన జరిగిన సంఘటన. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఈ ఇన్సిడెంట్ని చెప్పుకుంటూనే ఉంటారు ప్రార్థనలో, వాక్యంలో, సందర్భాల్లో. ఏంటి అసలు ఈ సందర్భం ఒక స్పెషల్ ఏంటి, ఎందుకు దేవుడు రాయించారు, అసలు ఏం జరిగింది, చాలా జాగ్రత్తగా చూద్దాం. ఆ రాత్రి ఆ సందర్భం చాలా విలువైంది. పౌలు జీవితంలో చాలా గొప్ప సందర్భం పౌలు జీవితంలో. ఎందుకంటే ఆ సందర్భం తర్వాత పౌలు ఆరాధన చేసిన తర్వాత దేవుడు ఒక అద్భుతం చేశారు. అది పౌలు చేసింది కాదు, దేవుడే చేసిన అద్భుతం, మహిమ కార్యం. ఆ అద్భుతం ద్వారా, ఆ మహిమ కార్యం ద్వారా పౌలు బాగా ఘనపరచబడ్డాడు, పౌలు బాగా హెచ్చించబడ్డాడు. పౌలుకి ఘన విజయం వచ్చింది ఆ ఇన్సిడెంట్ తర్వాత. శత్రువు అయిన చెరసాల నాయకుడు మిత్రువుగా మారిపోయి పౌలు కాళ్ళు పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి పౌల్ని, అలా ఎక్కడ జరగదు. పోలీస్ ఆఫీసర్ ఇంటికి తీసుకెళ్తాడు, కొట్టున్నాడు, ఇంటికి తీసుకెళ్ళిపోయి కుటుంబం అంతా కాళ్ళ మీద పడిపోయి, బాబోయ్ మీకు మేము సరెండర్ అయిపోతున్నాం, మీ దేవుడు మామూలు దేవుడు కాదురా బాబు, అసలు అదేం భూకంపం ఏంటరే, అసలు నా లైఫ్లో ఇలాంటి, అసలు మీరు మనుషులేనరా, మీరు ఎక్కడి నుంచి వచ్చారా, అసలు ఏం జరిగిందిరా అసలు బాబు, అసలు అది ఏంటి, పిచ్చి పట్టేస్తుంది చెరసాల నాయకుడికి. ఇంట్లో వాళ్ళ ఆవిడికి పిల్లలకి చెప్తున్నాడు, ఏం జరిగింది తెలుసా, అందరిలాగానే వీళ్ళకి కూడా నేను సంఖ్యలు వేసాను, అందరిలాగానే వీళ్ళని కూడా లోపలి చెరసాలలో వేసాను, సైనికులు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఏం జరిగిందో తెలియదే బాబు, ఒక అద్భుతం జరిగి బాబోయ్ చేతులు ఉన్న సంఖ్యలన్నీ పోయినాయి, నాకు పిచ్చి పట్టేస్తుంది, ఇలాంటి దేవుణ్ణి కూడా ఉన్నాడా, ఇలాంటి దైవజనులు కూడా ఉంటారా, మేము బాప్తిసం పొందాలి, మేము రక్షణ పొందాలి, మా కుటుంబం మొత్తానికి 11వ వచనం. ఆ కుటుంబం అంతా ఏం చేసిందో రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. గట్టిగా 30వ వచనం. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, ఏరా కాస్త అయ్యలారా, ఇన్సిడెంట్ ముందు ఎరా పనికి మాలనోడా లోపలికే అని చెప్పి తిట్టిన నాయకుడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి అతనికిని అతని ఇంటినున్న వారి అందరికీ దేవుని వాక్యం. ఓరి నాయనో, ఆ టైంలో దేవుని వాక్యం చెప్పడం ఏంటో, వీళ్ళేమో నాయకులు కాస్తా పోలీసులు కాస్తా వీళ్ళు విశ్వాసులుగా మరి కింద కూర్చుని చెప్పండి పాస్టర్ గారు ఏం చేయమంటారు మమ్మల్ని. ఒక మహా అద్భుతం పౌలు జీవితంలో, ఒక మహా అంటే ఇంకెవరికైనా మిరాకిల్ అని చెప్పాలి, లైఫ్ లాంగ్ మిరాకిల్ అని చెప్పాలి. తన జీవితంలో తలపోసుకుంటేనే ఆనందంతో ఆర్భాటం చేసే ఒక మహా అద్భుతం ఆ రోజు జరిగిందండి. దీనిలోంచి దేవుడు మనకేం నేర్పించాలనుకుంటున్నారు, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దీనిలోంచి మనం ఏం నేర్చుకోవాలి. ప్రియ దేవుని పిల్లరా, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు కీర్తనలు అంటే ఆరాధన చేస్తున్నారు. పౌలు శీలలు అనే 2 సేవకులు, 2 దేవుని పిల్లలు అర్ధరాత్రి పూట ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. అది దేవుడికి నచ్చింది, మహా నచ్చింది. అది ఎందుకు నచ్చిందో మీకు చూపిస్తాను. ఎప్పుడైతే దేవుడికి భూమి మీద ఎవరైనా నచ్చితే, ఎవరు చేసిన పనైనా నచ్చితే ఇంకా ఆయన మౌనంగా ఉంటారండి, అస్సలు మౌనంగా ఉండరు. అబ్రహాము, లోతు
లోతు కుటుంబస్తులు చెరపట్టబడ్డారని విని ప్రాణాలకు తెగించి వెళ్ళి కాపాడి వచ్చి ఇంటికి వచ్చేస్తే మహాదేవుడు అబ్రహామున్న గుడారంలోకి వచ్చారండి. దేవుడు పరలోకం నుంచి వచ్చేసి ఒరే నచ్చేసేవారు నువ్వు, పిచ్చగా నచ్చేసేవారు నువ్వు, నీ బహుమానం పెంచేస్తున్నానరా, నిన్ను బాగా ఆశీర్వదించబోతున్నా. ఈ భూమి మీద ఎవరైనా దేవునికి నచ్చితే, దేవునికి నచ్చేటట్లు భక్తి కానీ, ఆరాధన కానీ, ప్రేమ కానీ, తగ్గింపు కానీ ఏదైనా చేశారనుకో, ఆయన సింహాసనం మీద నిలవలేరు, అస్సలు నిలవలేరు. మీరు బైబిల్లో చాలా సందర్భాలను చూసుకోండి, ఆయన దిగొచ్చేస్తారంతే. చివరికి స్టెఫన్ అంటే చాలా ఇష్టం దేవుడికి. స్టెఫన్ చచ్చిపోతే పరలోకం తెరవబడింది. యేసు ప్రభువారు లేచి నుంచున్నారంట. ఓరి స్టాండ్ అప్ అన్నట్టు దేవుడు లేచి నుంచున్నారు. ఎందుకంటే నా కుమారుడు వస్తున్నాడు. స్టెఫన్ని దేవుడు ఎలా కనపరుస్తున్నారంటే, సింహాసనం మీద ఉండాల్సిన దేవుడు లేచి నుంచొని వెల్కమ్ టు పరలోకం. పిచ్చి లేచింది దేవుడికి. మళ్ళీ చెప్తున్నా ప్రియ దేవుని పిల్లరా, ఈ భూమి మీద మానవుల్లో ఎవరైనా, ఏ మనిషి వ్యక్తిత్వం అయినా దేవుడికి నచ్చితే, ఏ వ్యక్తి పద్ధతి అయినా పని అయినా నచ్చితే ఆయన రాకుండా, వాళ్ళని ఘనపరచకుండా, వాళ్ళని హెచ్చించకుండా, వాళ్ళని ఆశీర్వదించకుండా ఉండలేరు ఆయన. ఇక్కడ పౌలు శీలలో ఆరాధన దేవుడికి నచ్చింది, పౌలు శీల యొక్క ప్రార్థన నచ్చింది, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం నచ్చింది. ఇంకా లాభం లేదు, వీడికి ఏదో ఒకటి చేయాలి, నేను వెళ్ళకపోయినా వెళ్ళినంత పని చేయాలని చెప్పి భూకంపాన్ని కలగజేశారంట. చెరసాల మొత్తం తలుపులన్నీ తెరవబడిపోయినాయంట. ఎప్పుడు లైఫ్లో అలా ఎవరు చూడని ఒక అద్భుతాన్ని దేవుడు పౌలు కోసం చేస్తే ఆశ్చర్యచకితులైపోయారంట అందరూ. ఏం జరిగింది, ఏంటిదంతా బంధకాలలో గుడిపోయినాయి, అసలు ఏం జరిగిందిరా బాబు? దెబ్బమ్మట మహిమ కార్యం చూసి ఒక కుటుంబం రక్షించబడిపోయింది. నాయకుడు మామూలుడు కాదు, ఒక ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ రక్షించబడిపోయి, ఆ తర్వాత అటువైపు వెళ్ళినప్పుడల్లా, అయ్యగారు రండి మా ఇంటికి వచ్చి భోజనం చేస్తారు మీరు. అది ఆ రోజుకి మాత్రమే సరిపోయిన ఆనందం కాదు, జీవితానికి సరిపోయే ఆనందాన్ని దేవుడు ఇచ్చారు. ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి నేను వచ్చేస్తున్నాను దైవజనుడుగా. ప్రియ దేవుని పిల్లారా, నువ్వు ఆరాధనకు వస్తున్నావు. ఆదివారపు ఆరాధనలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. నువ్వు ఆరాధనకి క్రమంగా వస్తున్నావా? ప్రతిరోజు క్రమంగా ఆరాధనకు వస్తున్నావా అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతిరోజు దేవుడు నీకు సాక్ష్యం ఇస్తారా? చిన్న నొప్పి వస్తే మానేస్తావు ఆరాధనకి, చిన్న మనసు బాగోపోతే మానేస్తాం ఆరాధనకి, చిన్న ఇష్యూ ఎవడైనా అప్పులోడు ఫోన్ చేస్తే మానేస్తాం ఆరాధనకి. దేవుడి సన్నిధి అంటే అసలు భయం కానీ, గౌరవం కానీ, విలువ లేని. అందుకే మీరు ఆశీర్వదించబడట్లేదు, అందుకే దేవుడు మిమ్మల్ని హెచ్చించట్లేదు. ఆరాధన అంటే ఒక చులకనతనం, ఆరాధన అంటే ఒక తక్కువ భావం, ఆరాధన అంటే రోజు వెళ్ళేదే కదా, దాంట్లో ఏముంటుంది? దేవుడి సన్నిధికి దేవుడు ఎవరిని మెచ్చుకుంటారో తెలుసా? పౌలు శీలను బట్టి ఎందుకు అంతగా పరవశించిపోయారంటే, వాళ్ళు దెబ్బలు తిని ఉన్నారు, వాళ్ళు గాయములు అయి ఉన్నారు, వాళ్ళు చెయ్యని తప్పుకి మానసికంగా అందరి చేత అవమానించబడుతున్నారు, బూతులు తిట్టించుకున్నారు వాళ్ళు. అటువంటి వ్యతిరేక పరిస్థితిలో, మనస్సు సెట్ చేసుకుందామన్న సెట్ కాని పరిస్థితుల్లో, నోటి నుంచి ఒక మాట కూడా రాని పరిస్థితుల్లో, ఒక పక్క బొండలు, ఒక పక్క చైన్లు, ఒక పక్క అవమానం, ఒక పక్క తిండి లేదు, ఒక పక్క మనశ్శాంతి లేదు, ఒక పక్క మానసిక బాధ, శారీరక బాధ, అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా చక్కగా అర్ధరాత్రి పూట పడుకోవాల్సిన సమయంలో పడుకోకపోతే, నిద్ర పట్టకపోతే నువ్వేం చేస్తావు? ఫోన్ చూస్తావు. అంతేగాని దేవుడితో నువ్వెందుకు గడుపుతావు? అటువంటి వ్యతిరేక పరిస్థితుల్లో వాళ్ళు సంతోషంగా కీర్తనలు పాడుతుంటే, సంతోషంగా ప్రార్థన చేస్తుంటే దేవుడు తన్మయమైపోయారు. అబ్బబ్బబ్బ ఇదేట్రా, దెబ్బలు తిన్నప్పుడు ఆరాధన చేస్తారు వీళ్ళు. నీకు దెబ్బలేం తగిలినా? దేవుడికి ఇచ్చే విలువేది, దేవుడి సన్నిధికి ఇచ్చే విలువేది. దేవుడు ఈరోజు నన్ను చూస్తారు, దేవుడి సన్నిధికి నేను వెళ్ళాలి. ఈరోజు చాలు బాలేదు, ఆవలింతలు వస్తున్నాయి. ఇలాంటి వాళ్ళు క్రిస్టియానిటీకి వేస్ట్రా బాబు. దేవుడి సన్నిధిని నిర్లక్ష్యం చేసేవాళ్ళారా, మీరు ఎలాగో అగ్నిగుండానికి వెళ్ళిపోతారు, నరకానికి ఎలాగో పోతారు. ముందే పోయారనుకో ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు అందరినీ గమనిస్తూ ఉంటారు. ఏ స్థితిలో వస్తున్నారు నా సన్నిధికి? వ్యతిరేక పరిస్థితిలో వస్తున్నారా, అనుకూల పరిస్థితిలో వస్తున్నారా? మనసు బాగోపోతే దేవుడు మనసుని సెట్ చేయలేని దేవుడా నా దేవుడు? నీకు మనసు బాగోకపోతే, నీ శరీరం బాగోకపోతే దేవుని సన్నిధిలో స్వస్థ ఇవ్వలేరా? ప్రార్థన చేస్తూ ఉండగా, దైవజనుడు ఆరాధన చేస్తూ ఉండగా నీ దేవుడు నిన్ను ముట్టలేరా? ముట్టగలరు, నీకు తెలుసు. మీరు ఇప్పుడు తలనొప్పి అని చెప్పిన వాళ్ళు తింటం మానేస్తున్నారా? ఒళ్ళు నొప్పులు అని చెప్పిన వాళ్ళు పనులు మానేస్తున్నారా? బయట ఉన్నోళ్ళు మనసు బాగాలేదని ఉద్యోగం మానేశారా?
ఏం మానేశారు అని అడుగుతున్నా దైవజనుడుగా. నీకు మనసు బాగోనప్పుడు ఉద్యోగానికి వెళ్ళలేదా, బిజినెస్కి వెళ్ళలేదా, నువ్వు మనసు బాగోపోయినా, నీకు శరీరం సహకరించకపోతే ఇంట్లో వంట చేసి పెట్టట్లేదా మొగుడికి పిల్లలకి? ఏది ఆపావు నువ్వు? మనస్సు బాగోలేదని ఏది ఆపావు? శరీరం సహకరించట్లేదు, నువ్వేం ఆపావు అని అడుగుతున్నా దైవజనుడుగా. నువ్వు ఏది ఆపవు, అన్ని కార్యక్రమాలు జరిగిపోతాయి. మనసు బాగోపోయినా చుట్టాలు వస్తే వాళ్ళకి 10 రకాల వంటలు చేసి పెడతావు, నువ్వు అన్నీ చేస్తావు. ఏదిరా నీకు చులకనంటే దేవుడు, ఏదిరా నీకు చులకనంటే దేవుడి సన్నిధి. అర్ధరాత్రి పూట నిద్రపోవాల్సిన సమయంలో ఒళ్ళంతా హోనమైపోయింది, దెబ్బలు తిన్నారాళ్ళు. ఆ సమయంలో మనసును సెట్ చేసుకొని శరీరానికి తగిలిన గాయాల్ని పక్కన పెట్టి మహాదేవుణ్ణి ఆరాధిస్తున్నారు, మహాదేవుణ్ణి స్తుతిస్తున్నారు. అది దేవునికి నచ్చి, ఇది కదా భక్తి అంటే, ఇది కదా నన్ను ప్రేమించడం అంటే, ఇది కదా నన్ను ఆరాధించడం అంటే అని తన్మయం అయిపోయిన దేవుడు, పరవశించిన దేవుడు మహిమ కార్యం చేసి జీవితంలో మర్చిపోలేని ఒక అద్భుతం పౌలు జీవితంలో చేశారు. ప్రియ దేవుని పిల్లారా, మన దేవుడు మనల్ని పరీక్షించే దేవుడు. పాత నిబంధనలో ఉంటుంది, మీకు చాలాసార్లు చెప్పాను, ఆయన మనల్ని పరీక్షిస్తారంట. ప్రేమిస్తున్నామా లేదా అని పరీక్షిస్తున్నారంట. నీకు బాగోనప్పుడు వస్తావు చూసావా, అది నిజమైన భక్తి. నీకు చేతులు కాళ్ళు సహకరించినప్పుడు వచ్చి కూర్చుంటావు. నీకు ఎవడో ఐసీయూకి వెళ్ళేంత సీన్ ఏం లేదు కదరా బాబు, చిన్న దానికి నేను రాను. కాబట్టి మీ జీవితాల్లో అద్భుతాలు ఉండవు, మీ జీవితంలో మహిమ కార్యాలు ఉండవు, మీ జీవితంలో ఘనత ఉండదు, ఏముండదు. తద్వారా ఉండకపోగా నన్ను తృణీకరించే వారిని నేను తృణీకరించేస్తా. మనస్సాక్షి, మీ మనస్సాక్షి చచ్చిపోకపోతే ఒకసారి అడగండి. మీ మనస్సాక్షితో మీరు ఇన్ని సంవత్సరాల్లో ఎంత సిల్లీ రీజన్స్తో ఆరాధన మానేశారు, ఎంత చిన్న విషయాల్లో దేవుణ్ణి దుఃఖపెట్టారో, ఆరాధనకు మానేశారో. చుట్టాలు వస్తే మానేస్తారు, మనసు బాగపోతే మానేస్తారు, పిల్లలు వస్తే మానేస్తారు, చిన్నది ఏమైనా గీసుకుంటే మానేస్తారు. మహిమ కార్యాలు ఎదురు చూడొద్దు, మంచి రోజులు ఎదురు చూడొద్దు. మీలాంటి అక్రమ దారులకి నా దేవుడు ఏది చెయ్యరు. ఆయన సన్నిధిని ఆయన్ని ప్రేమించకుండా ఆయన సన్నిధిలో నువ్వు క్రమంగా ఆరాధన చేయకుండా దేవుడు నీకు ఏమీ చెయ్యరు. నీ బతుకు బస్టాండ్ అయిపోద్ది. దేవుడి సన్నిధికి నువ్వు ఇచ్చే ప్రాధాన్యత ఏంటో తెలుసా? ప్రభువా, నాకు మీరంటే ఇష్టం లేదు, మీరంటే చిరాకు, మీ సన్నిధి అంటే అసహ్యం. రోడ్ల మీద తిరగమంటే ఊరకొక్కలా తిరుగుతాను, ఉద్యోగానికి వెళ్ళమంటే వెళ్తాను, బిజినెస్కి వెళ్ళమంటే వెళ్తాను, చుట్టాలని పికప్ చేసుకోవడానికి వెళ్తాను. అప్పుడు టైం అడ్డుపడదు, అప్పుడు శరీరం అడ్డుపడదు, అప్పుడు మనసు అడ్డుపడదు, అప్పుడు అన్నీ చేస్తాను ప్రభువా. కానీ మీ సన్నిధికి రావాలంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే వస్తాను ప్రభువా. అందుకనే దేవుడు మిమ్మల్ని మెచ్చుకోరు, దేవుడు మీకు మేలు చేయరు. మీరు ఎప్పుడైతే దేవుణ్ణి తృణీకరించడం మొదలు పెడతారో అప్పుడే దేవుడు కూడా తృణీకరించడం మొదలు పెడతారు. ఒక ఆడవాళ్ళని చూపిస్తాను చూడండి. ఈవిడ ప్రతి ఆదివారం చర్చికి మానకుండా చక్కగా వెళ్ళేది. ఎలా వెళ్ళేదో తెలుసా? లోకా 13వ అధ్యాయం ఒక వ్యక్తిని చూపిస్తాను చూడండి, షాక్ అయిపోతారు మీరు. 10వ వచనం చూద్దాం చాలా జాగ్రత్తగా. లోకా 13:10. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు సమాజ మందిరం ప్రియ దేవుని పిల్లారా, ఆ కాలంలో ఇప్పుడు మన చర్చి ఎలా అంటున్నారో అప్పుడు సమాజ మందిరం అంటారు. మందిరం, చర్చిలోకి వెళ్ళి యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు? బోధించుచున్నప్పుడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు జరిగిన యథార్థ సంఘటన. ఆ రోజు ఆయన అంటే మందిరానికి వెళ్ళి, చర్చికి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఏం జరిగింది చూడమ్మా. 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసయ్య ఆమెను చూచి రమ్మని పిలిచి, ఒక్క నిమిషం, ఈవిడ ఎవరు? ఒక ఆడావిడ. ఏ స్థితిలో ఉంది? ఏమే గుందేనా అనుకున్నా ఉంటారు చర్చిలో. లోపాన్ని ఎత్తి చూపిస్తారు కదా సమాజం, ప్రపంచం ఎప్పుడు లోపాలు, గర్వాంధులు ఎప్పుడు లోపాలని ఎత్తి చూపిస్తారు. ఇప్పుడు గూనిది నడుము సగం వంగి నడుస్తూ చర్చి బైబిల్ పట్టుకొని ఆదివారం పూట క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం ఎవడేమనుకున్నా పర్వాలా, నన్ను గూనుంది అన్నా పర్లా, నన్ను ఎగతాళి చేసినా పర్వాలా, ఏడుస్తూ ఉంటాను కానీ చర్చికి మాత్రం మానను, సమాజ మందిరానికి మానను. మీలాంటిదైతే అసలు జీవితంలో చర్చ ఎక్కదు.
మీకు నడువు వంగిపోయే అంత సీనే లేదు, అంత పరిస్థితి మీకేం రాలా. చిన్నది లైట్ ఫీవర్స్ వచ్చిందనుకో, నేను రాను ఆరాధనకి. నైట్ డ్యూటీ చేసి వచ్చానండి, నేను రాను ఆరాధనకి. వాటిలో పొద్దున పూట దేవునితో వ్యక్తిగత సహవాసం ఉండాలి, సంఘ సహవాసం ఉండాలి. అప్పుడే వాళ్ళే అభివృద్ధి చెందుతారు, వాళ్ళే ఆశ్రయించబడతారు. ఇక్కడ దేవుడు చూసారా, ఆవిడ విశ్వాసాన్ని చూశారు, ఆవిడ క్రమాన్ని చూశారు, ఆవిడ స్థితి చూసి దయట్రా లేచి నుంచో అంటే అయిపోయింది నీ దుఃఖ దినాలు పా నడుచుకుంటా, ఇంకా గూనిది అంటానికి లేదు. ఆ రోజు నుంచి దేవునికి మహిమ కలుగుతుంది. ఆ రోజు దేవుని సన్నిధిని ఆవిడ ప్రేమించి గూనిదయ్యుండి కూడా నడువు వంగిపోయి జనాల చేత తిట్లు తింటూ ఎగతాళి చేస్తూ నీ దేవుడు ఏం చేశారు ఇన్న ఏ మాటలు పట్టించుకోకుండా ప్రతి వారం క్రమంగా మందిరానికి వస్తుంది, ఆరాధిస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేశారు తెలుసా, మహిమ కార్యం చేసి పౌలు జీవితంలో చేసినట్లు ఈ వ్యక్తి జీవితంలో కూడా అద్భుతం చేసి స్వస్థత చేసి డాక్టర్లు ఆశ్చర్యపోయే రీతిగా ఆ రోజు నుంచి లేచి నుంచిన చక్కగా నడుచుకునేలాగా కృపిచ్చేశారండి. ఆ రోజు ఆవిడ రాకపోతే, ఆ రోజు మీలాగా గనక మానేస్తే యేసుప్రభు ఆ రోజు అక్కడికి వెళ్ళారు, ఆ రోజు డిసైడ్ చేశారు, ఆ రోజు దేవుడు స్వస్థ ఇవ్వాలని. ఆవిడ రాకపోతే స్వస్థ అయిపోయేది, విడుదల అయిపోయేది. మీకోసం దేవుడు పోన్లే కదా, నా సహవాసంలోకి వస్తున్నారు కదా అని ఆ రోజే దేవుడు మీకు స్వస్థ ఇవ్వడానికి డిసైడ్ అయి ఉంటారు. ఆ రోజే నీకేదో విడుదల అవ్వాలని, ఆ రోజే నీకు శాపాన్ని బ్రేక్ చేయాలని. ప్రతి నిత్యము దేవుడికి ఎవరంటే ఇష్టమో తెలుసా, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు ఆయన ఆనందించేవారై ఉన్నారు. దేవుడికి ఎవరిష్టం, ఆయన మీద ఆధారపడి ఆయన కృప కొరకు ప్రతి నిత్యము ప్రభువా ఈ రోజైనా దయచేయండి అయ్యా, ఈ రోజైనా స్వస్థం ఉండి అయ్యా, ఈ రోజు కూడా నేను క్రమం తప్పకుండా వచ్చాను ప్రభువా, కావాలంటే ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని ఆయన మీద ఆధారపడి ప్రతి నిత్యము మానక ఆయన సన్నిధిలో కూర్చొని భయభక్తులు కలిగి ప్రార్థన ఆరాధన చేస్తారు చూసారా. వాళ్ళంటే దేవుడికి పిచ్చి. వాళ్ళని ఒక రోజు వచ్చినప్పుడు బహుగా హెచ్చిస్తారు, బహుగా ఆశీర్వదిస్తారు, బహుగా ప్రపంచాన్ని చూపిస్తారండి. ఎంత దారుణం, నాకే చాలా చిరాకు. ప్రియదేవుడు నేను చాలా ప్రేమతో చెప్తున్నాను, నా దేవుడు అంత చులకనైపోయారా? నీ చుట్టాల కంటే చులకనైపోయారా నా దేవుడు? నీ ఉద్యోగం కంటే నా దేవుడు చులకనైపోయారా? నీ బిజినెస్ కంటే నా దేవుడు చులకనైపోయారా? చాలా చిన్నదానికి ఆరాధన మానేస్తావే, చిన్న చిన్న విషయాలకి గొంతు నొప్పని, చిన్న చిన్న వాటికి నా దేవుడు సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్న నిన్ను చూసి నాకే దుఃఖం వస్తే, నాకే వేదన వస్తుంటే, నాకే మనసు ముక్కలైపోతుందండి. ఒక్కొక్కరి మీద కోపం వస్తుంది, బాధ వస్తుంది. మనం దేవుని పిల్లలం, క్రమంగా ఆరాధనకు రావాలి. మనసు బాగోకపోయినా వచ్చి నువ్వే నా సర్వస్వం ప్రభువా, మీరే గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు ప్రభువా, శరీరం సహకరించకపోయినా ఎప్పుడు ఇంకా నిన్ను ఒప్పుకుంటా. ఎప్పుడు అసలు నువ్వు రాలేకపోతున్నావు, నీకు చెయ్యి కదలట్లేదు, కాలు చేయి పడిపోయింది అనుకో, నేను ఒప్పుకుంటా. నిజంగా మీ మనస్సాక్షిని అడగండి. అదే పరిస్థితుల్లో ఆ శరీర బలహీనత, అప్పుడు నువ్వు ఉద్యోగానికి వెళ్ళలేదా, బస్సులో తిరగలేదా, ఆ శరీర బలహీనతలో ఎండలో నువ్వు తిరగలేదా? తిరిగావు. అది దేవుడు చూడరా? నాకంటే నువ్వు ఎవరినైనా ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాదు, నువ్వు అసలు పాత్రుడు కావు. నాకంటే నిన్ను నువ్వు కూడా ప్రేమించుకోకూడదు, ఫస్ట్ నన్నే ప్రేమించాలి. నన్ను ప్రేమిస్తే నేను నిన్ను పాత్రుడిగా చేసుకుంటా, ప్రపంచానికి చూపిస్తా, ఘనపరుస్తా, ఆశీర్వదిస్తా. నిన్ను నువ్వు ద్వేషించుకోవాలి. ప్రాణం పెట్టిన దేవుడిని అంత చులకనగా చూస్తారా? ప్రాణం పెట్టిన దేవుడిని అంత చులకనగా తీసేస్తారా? అంత ఈజీగా పక్కకి ఏపా నీ వద్దు, నీ సన్నిధి వద్దా, వాళ్ళ మనసు వాళ్ళది. నాకు మీకు విషయం చెప్పిన షాక్ అయిపోతారు మీరు. ఇదేమో అన్నయ్య చెప్తున్నాడేమో ఈ మాటలో, బస్సు గురించి, ట్రైన్ గురించి ఒక మాట చదివిస్తాను, మీకు షాక్ అయిపోతారు. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు తీయండి ఒకసారి. మొదటి సమూయేలులో దేవుడు ఒక మాట అడుగుతారు. ఇలా కూడా అడుగుతారా దేవుడు, ఇలా కూడా అడుగుతారా అని మీరు ఆశ్చర్యపోతారు. పిచ్చి లెగిసే ఆ మాట అండి. ఈ మాట దేవుడు అడిగితే, ఓరి నాయనో ఇలా అడుగుతారా దేవుడు? ఏలీతో దేవుడు ఏమడుగుతున్నారు తెలుసా? 2వ అధ్యాయం, మొదటి సమూయేలు 2వ అధ్యాయం. భయంకరమైన మాట అండి. 29వ వచనం చూడండి, పిచ్చిలేసి అండర్లైన్ చేసుకుని. మొదటి సమూయేలు 2:29. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఆ మాట చూసావా? నాకంటే
నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావో. దేవుడు అడుగుతున్న ప్రశ్న యాజకుడిని. ఒరే, నువ్వు నన్ను గణపరచాల్సింది పోయి, నన్ను హెచ్చించాల్సింది పోయి, నాకంటే నీ పిల్లల్ని ఎక్కువ హెచ్చిస్తున్నావురా. ఆ మాట దేవుడే అడిగేస్తున్నారండి, డైరెక్ట్గా దేవుడే అడుగుతున్నారు. నిన్ను అడగరా? ఏమ్మా, నీ మనసు బాగోనప్పుడు ఇంట్లో పని చేసుకోవట్లేదా? నీ మనసు బాగోనప్పుడు ఉద్యోగానికి వెళ్ళలేదా? నీ మనసు బాగోనప్పుడు బిజినెస్కి వెళ్ళలేదా నా కుమారుడా? నిన్ను అడగరా దేవుడు? దావీదు ఎప్పుడు మందిరానికి వెళ్దామా అని జనులు నా యొద్దకు వచ్చినప్పుడు, మందిరమునికి వెళ్దాం రండి అన్నప్పుడు ఎగబడ్డాడంట. బట్టలన్నీ, వస్త్రాలు తీసి, రాజవస్త్రాలు తీసి, మామూలు సామాన్య వస్త్రాలు తీసి వేసుకొని గబగబా వెళ్ళిపోయి దేవుడి సన్నిధిని ప్రేమించాడు దావీదు. ఈరోజు పేరుకు మాత్రమే దేవుని పిల్లలు, పేరుకు మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటారు, కానీ క్రియల్లో చాలా ఈజీగా దొరికిపోతారు. అది చూసి అలాంటి వ్యతిరేక పరిస్థితుల్లో కూడా అక్కడ పౌలు జీవితంలో చూశారు. వ్యతిరేక పరిస్థితులు ఈడు నన్ను ఆరాధిస్తున్నాడు. వ్యతిరేక పరిస్థితి, మనసు బాగోలేదు, దెబ్బలు తిన్నాడు, రక్తం కారిపోతుంది, ఆ టైంలో ఆరాధించాడు. కాబట్టి మహిమ కార్యం చేసి లైఫ్లో గుర్తుండిపోయేలాగా ఘనత, విలువ అన్నీ ఇచ్చేశారు. ఎందుకు ఈరోజు మీరు ఘనత పొందుకోరు? ఎందుకు దేవుడి చేత ఆశీర్వాదం పొందుకోరు? ఎందుకు హెచ్చించబడరంటే మీరు క్రమంగా రారు, దేవుడి సన్నిధి పట్టించుకోరు. చాలా చిన్న వాటికి దగ్గొస్తుందని మానేస్తామండి. మరి మీ అంతరంగాన్ని దేవుడు చూడరా? మీ ఉద్దేశాన్ని దేవుడు, హృదయమును అంతరింద్రియములు పరిశీలించే దేవుడు. ఎవడికి నష్టం? ఇన్ని సంవత్సరాల్లో ఇవాడికి ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఇవాడికి మీరందరూ ఎంతో ఆశీర్వాదం పొందుకోవాలి, హెచ్చించబడాలి, మీ చుట్టాలు ఎదుట, బంధువులు ఎదుట ఘనపరచబడాలి. కానీ మీరు ఇలా తగలడటానికి కారణం మీ నిర్లక్ష్యం. దేవుడి సన్నిధి అంటే లెక్కలేంతనం. దేవుడి సన్నిధి అంటే చూద్దాం. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. ఇప్పుడు ఆడ వ్యక్తిని చూపించాను ఎగ్జాంపుల్గా, రియల్ ఎగ్జాంపుల్. మగ వ్యక్తిని చూపిస్తాను, చూడండి, షాక్ అవుతారు మీరు. మార్క్స్ సువార్త 3వ అధ్యాయం 1 నుంచి. మార్క్స్ సువార్త 3:1 నుంచి చాలా జాగ్రత్తగా చూడాలి. సమాజ మందిరములో ఆయన యేసు ప్రభు వారు మరలా ప్రవేశించగా అక్కడ ఓరే, అసలు ఓచ చేయగలవాడికి సమాజ మందిరానికి కనెక్షన్ ఏంటో నాకు అర్థం కాదు. ఓచ చెయ్యి, ఇప్పుడు ఓచ చేయగలవాడు ఎక్కడున్నాడు? ఆవిడ ఎక్కడుంది? ఆవిడెవరు? లోపం పెద్దది, జలుబు, దగ్గు లాంటివి అవి చెయ్యిలా పట్టుకుని నడవాలి. ఓ చెయ్యి ఎక్కడికి వెళ్ళాడు? ఏం జరిగింది చూద్దాం. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరిచినేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన, నీవు లేచి మధ్యను నిలువమని ఓచి చేయగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియ చూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుష్యునితో చెప్పాడు. ఓచ చెయ్యాలి, ఆ మీద మేట అంత పెద్ద పని. అది వాళ్ళు నీచకమైన పరిచయాల గురించి, అది పక్కన పెడతాం. ఇప్పుడు ఈయనకి ఏం జరిగింది? ఆ రోజు సమాజ మందిరానికి వెళ్ళాడు, ఆ రోజు చర్చికి వెళ్ళాడు, మందిరానికి వెళ్ళాడు. ఏం జరిగింది? యేసు ప్రభు ఒరే ఇట్రారా అన్నారు. చెప్పండి ప్రభువా, సరిగ్గా పెట్టు చెయ్యి అంటే అది కష్టం ప్రభు. చాలా కొన్ని సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది ప్రభు. ఓరే నోరు మూసుకుని ఆ మాట చెప్పని చేయి, సరిగ్గా పెట్టరా, లైన్లో పెట్టు, స్ట్రైట్గా పెట్టు, నీ చెయ్యి చాపుమని ఆ మనుష్యునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. గట్టిగా చెప్పండి దేవునికి మహిమ. నువ్వు బాగుపడాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. నీ మనసు బాగుపడాలన్నా, నీ చెడ్డ స్వభావం నుంచి నీ విడుదల రావాలన్నా, నీ ఆరోగ్యం బాగుపడాలన్నా, నీ కుటుంబం బాగుపడాలన్నా నువ్వు ఎక్కడుండాలి? ఆయన సన్నిధిలో. ఆ సమయంలో ఆయన సన్నిధిలోనే గడపాలి నువ్వు. అప్పుడే నువ్వు బాగుపడతావు, అప్పుడే నీకు ఏదైనా వస్తుంది. అంతేగాని నాకు మనసు బాగలేదండి, నా ఇంట్లో చుట్టాలు వచ్చారండి, పెద్ద అయితే పర్లే. చాలా చిన్నవి, మనసు బాగాలేదని చెప్పా, మనసు బాగాలేదని. మనసు బాగోనప్పుడే దేవుడి దగ్గర రావాలి. ఎందుకంటే ఆయన మనసును బాగు చేసే దేవుడు కాబట్టి, గుండె చెదిరిన బాగు చేసే దేవుడు. శరీరం సహకరించకపోతే దేవుడి దగ్గర రావాలి, ఎందుకంటే ఆయన స్వస్థపరిచే దేవుడు కాబట్టి. నీకు విడుదల లేకపోతే దేవుడి దగ్గర రావాలి. సమస్య ఎక్కువైతే దేవుడి దగ్గర రావాలి. అన్నిటికీ ఆయనే ఆధారం, అన్నిటికీ ఆయన మూలం, అన్నిటినీ ఆయనే సర్దుపరచగలరు, అన్నిటినీ ఆయనే ఇవ్వగలరు మనకి. మరి ఆయన సన్నిధిని ఆయన బిడ్డవని చెప్తూ, క్రైస్తవుడు అని చెప్పుకుంటూ, క్రైస్తవురాలని చెప్పుకుంటూ చాలా చిన్న విషయాలకి మీకంటే నాకు తెలిసి అన్యులు బెటరేమో. 3 గంటలు లేవడం అస్సలు మానరు, విగ్రహారాధన చేసేవాళ్ళు. ఏదేం జరిగినా వాళ్ళకి మనసు బాగోదు, వాళ్ళకి సమస్యలు ఉంటాయి, వాళ్ళకి రోగాలు ఉంటాయి, అయినా దీపారాధన పెడతారు పొద్దున్నే. కొంతమంది లెగిసి నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకుంటావు,
రక్తం కార్చి నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడి సన్నిధి నిర్లక్ష్యం చేస్తే దేవుడు నీకు ఎలా స్వస్థిస్తారు, ఎలా విడుదలిస్తారు? ముగ్గురు వ్యక్తులను చూపిస్తాను నీకు. పౌలుని చూపించాను, ఒక స్త్రీని, నడువంగిపోయిన స్త్రీని చూపించాను, ఓర్చేయి. ముగ్గురు వ్యతిరేక పరిస్థితిలో ఉన్నారు. ముగ్గురు ఏ మాత్రం ఛాన్స్ లేదు, చిన్న విషయాలు కాదు అవి. పౌలైతే రక్తం మడుగుల్లో ఉన్నాడు, ఆరాధన చేసే అవకాశమే లేదు. నడువంగిపోయిన స్త్రీ వస్తూ ఉంటే ఎగతాళి చేస్తారు, మానసిక బాధ, ఒక పక్క శరీరం సహకరించదు. ఆవిడ వచ్చి కూర్చోవాలి, లెగాలంటే కష్టం, కూర్చోవాలంటే కష్టం, గబుకుని ఏం తెలీదు. ఊహించుకోండి ఒకసారి ఆవిడ్ని. చేయగలిగినోడు అందరి చేత ఏరా ఇటారా ఎగతాళి చేస్తూ ఉంటారు. మగోడయ్యి ఉండి లోపం ఉన్నా కూడా వస్తున్నాడు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక మగ వ్యక్తి దేవుడి సన్నిధికి అంత ఈజీగా రాడు. ఆడవాళ్ళైనా కొంచెం వస్తారే కానీ మగవాళ్ళు రారు. ఇతడు చేయగలవాడు సమాజ మందిరంలో వాక్యం వినటానికి వచ్చాడు, ఆరాధన చేయడానికి వచ్చాడు. అది చూసిన దేవుడు అతనికి స్పాట్లో స్వస్థ ఇచ్చారు, విడుదలిచ్చారు, మనశ్శాంతి ఇచ్చి ఆశీర్వదించి పంపించేశారు. క్రమంగా రాకుండా ఎలా ఆశిస్తావు దేవుడి దగ్గర నుంచి నాకు మేలు జరగాలని? నిర్లక్ష్యం చేసి నన్ను తృణీకరించేవారిని తృణీకరించేస్తా నేను. చేయగలవాడికి ఉన్న స్థితి మీకు లేదు. కానీ వాళ్ళు ముగ్గురు దేవుడి సన్నిధి నిర్లక్ష్యం చేయలేదు. మీరు చిన్న వాటికి దేవుడి సన్నిధి నిర్లక్ష్యం చేశారు.